హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్ని తీసుకొని మీ ముందుకు వస్తున్నానండి. ది హార్వెస్ట్ అనమాట. సో గ్రేడ్ ఏ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ అండి. కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సో ఆఫీస్ స్పేస్ కోసం ఎవరైతే చూస్తున్నారో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కోసం వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలండి. 3.5 acresలో డెవలప్ చేస్తున్నారు. సో పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. దీనికి ఆపోజిట్లోనే రాజపుష్ వాళ్ళ అప్కమింగ్ స్కై స్క్రాపర్ అయితే ఉంది. అలాగే ఇది ట్రిలైట్ అనే స్కై స్క్రాపర్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉందండి. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు కోకాపేట్ లేక్ అయితే ఉంటుంది. అలాగే దీని బ్యాక్ సైడే మనకు మై హోమ్ అపాస్ అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. దీని పక్కన మనకు గార్ ఇన్ఫోబన్ వాళ్ళ టవర్ 3, టవర్ 5, టవర్ 6, టవర్ 7 ఇవన్నీ అయితే ఉన్నాయి. దీంతో పాటు మనకు ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో, అలాగే కోకాపేట్ టోల్ గేట్కి చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే ఇక్కడ సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కోకాపేట్ టోల్ ప్లాజా అనమాట. అలాగే ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి. అలాగే దీనికి ఆపోజిట్లోనే చూస్తే మనకు పౌలమీ ఇన్ఫినిటీ అనే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే మనం చూస్తే ప్రిస్టేజ్ బేవల్ హిల్స్ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. సో అన్నిటికీ కనెక్టివిటీస్ పరంగా చూసిన ఒక ప్రీమియం ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్ అనమాట. సో దీంట్లో మంచి ఆఫర్ కూడా ఉందండి. సో మంచి ప్రైసింగ్ కూడా దొరుకుతుంది. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3.5 acresలో ఒక సింగిల్ టవర్ అయితే ఉంటుందండి. సో 1.6 million SFT అయితే ఉంటుంది. అలాగే సెండ్రిక్ వ్యూ అనమాట, కోకాపేట్ లేక్ వ్యూ అనమాట, వెల్ కనెక్టెడ్ టు ఓఆర్ఆర్ అండ్ గచ్చిబౌలి. అలాగే ప్రాజెక్ట్ చూసినట్లయితే 4 basements, అలాగే 2 levels ఆఫ్ పోడియం, అలాగే 29 floors అయితే ఉంటుందండి. ఆ ఫ్లోర్ ప్లాన్స్ కూడా చూపిస్తాను. అలాగే సోషల్ ఎమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ కమర్షియల్ రీటైల్ ఇవన్నీ ఒక 10 minutes డ్రైవ్లో ఉన్నాయి. స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి. అలాగే మనకు మంచి కనెక్టివిటీస్తో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే ఎవరైతే ఈ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ అనండి. సో అన్లాకబుల్ స్పేస్ మినిమం మనకు ఒక 1000 SFT అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే లాకబుల్ ఆఫీస్ స్పేస్ కానీ చూసినట్లయితే మినిమం 6500 SFT వరకు అయితే ఉంటుందండి. అలాగే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 100% ప్రైసింగ్ కింద ఆప్షన్ కింద చూస్తే 7,999 per SFT అయితే కోట్ చేస్తున్నారు. బుకింగ్ అమౌంట్ అయితే 5 lakhs ఉంటుందండి. బ్యాలెన్స్ వితిన్ 30 daysలో పే చేయాలి. లేదు నేను లోన్ ఆప్షన్కి వెళ్తానంటే 9299 per SFT ఉందండి. 25% డౌన్ పేమెంట్ చేయాలి. 75% లోన్ అండి. ఆల్ మేజర్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి ఉంది. ఎక్స్పెక్టెడ్ మినిమం రెంటల్ చూసినట్లయితే 70 నుంచి 75% per SFT అయితే మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టయానికి మనకు దొరుకుతుందండి. సో హై రిటర్న్స్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ మీద 12 to 15% దాకా దొరుకుతుంది అండి. అలాగే విత్ సేలబుల్ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుందన్నమాట. సో ఒక స్టేబుల్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక యూస్ఫుల్ అండి. అలాగే మంచి కనెక్టివిటీస్తో మంచి లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే మీకు ఫ్లోర్ ప్లాన్స్ కూడా చూపిస్తానండి, అవి కూడా చూడొచ్చు. అలాగే రెసిడెన్షియల్ స్పేసెస్ లైక్ గచ్చిబౌలి, మణికొండ, నల్లగండ్ల, తెల్లపూర్, నార్సింగి, కోకాపేట్ ఇవన్నీ ఒక 15 minutes డ్రైవ్లో ఉన్నాయి. కనెక్టివిటీస్ పరంగా చూసినా కూడా మనకు గచ్చిబౌలి ఐఎస్బి రోడ్ కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్ కూడా మనకు నియర్ బైలోనే ఉన్నాయి. అలాగే గ్రోత్ ప్యాకెట్ అంటే కోకాపేట్ హ్యాస్ డెవలప్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ సస్టైనబుల్ ఏరియా అనమాట. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బుకింగ్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో మంచి ప్రాజెక్టు, అలాగే మంచి లొకేషన్లో అయితే ఉందండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.